హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్యం. సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాం. వీక్ అంతా ఎర్లీగా లేచి ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి సండే మాత్రం కొంచెం రిలాక్స్ అవ్వడం బాగుంటుంది కదా. ఆల్ ఆఫ్ అస్ లైక్ ఇట్. ఫ్రెష్ అయ్యాక చిన్నపాటి పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకుంటే డే స్టార్ట్ చేస్తే ఏదో ఒక రకమైన ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఏ క్విక్ పాజిటివ్ స్టార్ట్ ఫర్ ద డే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ఇంకా పల్లీ చట్నీ చేద్దామని అనుకుంటున్నాం. దానికోసం రాత్రే నేను పెసలు కొద్దిగా బియ్యం వేసి నానబెట్టాను అనమాట. పిండి మిక్సీ చేసుకుంటున్నప్పుడు పప్పు మిక్సీ చేసుకుంటున్నప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం వేసుకుంటే యాక్చువల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరట్లోకి పచ్చిమిరపకాయ అండ్ అల్లం టేస్ట్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సో ఒకవేళ మీరు కూడా పెసరట్లు వేసుకుంటారంటే జస్ట్ గో అండ్ యాడ్ కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ అల్లం. అది చాలా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. పిండి కాస్త మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది. బాగా బాగా మెత్తగా చేసుకోండి పిండి. సో దోశలు చాలా బాగా వస్తాయి. యాక్చువల్గా పెసరట్టు ఉప్మా ఈజ్ ఎ గ్రేట్ కాంబినేషన్. పెసరట్టు ఉప్మా అల్ల పచ్చడి అసలు ద మోస్ట్ వండర్ఫుల్ కాంబినేషన్. కానీ ఉప్మా కూడా చేసుకుంటే ఈ బెంగళూరు వెదర్కి చాలా హెవీ అయిపోతుంది. అదే మన ఊర్లో చక్కగా 2-3 పెసరట్లు తినచ్చు. ఈ బెంగళూరు వెదర్కి ఏమిటో ఒకటి తినేటప్పటికే హెవీ అయిపోతూ ఉంటుంది. సో ఈరోజు మేము ఉప్మా మాత్రం స్కిప్ చేసాము. ఎందుకంటే పెసరట్టు ఉప్మా తినేస్తే ఇంకా లంచ్కి ఏమీ తినాలనిపించదు అనమాట. సో ఈరోజు ఓన్లీ పెసరట్టు మాత్రమే. ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోలో ఉప్మా చేశాను. బట్ పెసరట్టులోకి వేసే ఉప్మా అది కాదు, బొంబాయి రవ్వ ఉప్మా. బట్ ప్లీజ్ గో చెక్అవుట్ మై ఓల్డ్ వీడియో ఆల్సో. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఉప్మా చేసుకుని తినచ్చు అనమాట. సో ఐ హ్యావ్ పోస్టెడ్ ఎ రెసిపీ ఇన్ మై ఓల్డ్ వీడియో. గో చెక్అవుట్ దాట్ ఆల్సో యాజ్ వెల్. నేను ఆ వీడియో లింక్ కార్డ్స్లో పెడతాను. సో ప్లీజ్ గో అండ్ చెక్ దాట్ యాజ్ వెల్. One of my colleague taught me this పల్లీ చట్నీ రెసిపీ అనమాట. కొంచెం నూనె వేసుకుని పల్లీలు వేసి టొమాటోలు వేయాలి. ఈ చట్నీ బేసిక్గా పల్లీ టొమాటో చట్నీ అనమాట. నేను ఇది వరకు కొబ్బరికాయ పల్లీలతో చట్నీ చేసేదాన్ని.
కానీ నాకు తర్వాత అనిపించింది దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుందని అనిపించింది. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ పల్లి ఇంకా టొమాటో చట్నీ. బేసిక్గా ఇందులో ఎండుమిరపకాయలు వేస్తాం, అసలు పచ్చిమిరపకాయలు అనేది వేయను. ఎండుమిరపకాయలు, పల్లీలు, టొమాటో, కొంచెం చింతపండు, కొంచెం బాగా మగ్గించుకుని చల్లారబెట్టుకున్నాక మిక్సీ చేసుకోవడమే. మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు, నేను ఒక చిన్న ముక్క బెల్లం వేస్తాను. నాకు యూజువల్గా బెల్లం వేసుకోవడం అంటే ఇష్టం. సో నేను చిన్న ముక్క బెల్లం వేస్తాను, చాలా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. చట్నీలోకి పోపు కొద్దిగా నూనెసి ఆవాలు, జీలకర్ర, ఆల్రెడీ పల్లీలు వేసాం కాబట్టి ఇంకా పోపులో శనగపప్పు వేయను నేను. ఓన్లీ మినప్పప్పు వేసి కొంచెం ఎండుమిరపకాయలు, వీలైతే కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి కొంచెం వేయించి చట్నీలో కలిపేయడమే. పోపు వేస్తేనే చట్నీ రుచి. డూ యు ఆల్ అగ్రీ విత్ మీ? అండ్ యాజ్ ఆల్వేస్ మా ఆయన కిచెన్లోకి వచ్చేసారు టు హెల్ప్ మీ ఇన్ మేకింగ్ దోసాస్ అనమాట. సో యూజువల్గా దోశలు ఆయనకి వేయడం అంటే చాలా ఇష్టం. సో వన్స్ నేను ఆయనకి వేసి పెట్టేశాక నాకు కూడా దోశలు వేసి పెడుతున్నారనమాట. ఇద్దరం కలిసి ఇలా కుకింగ్ చేయడం ఒక చిన్నపాటి ఫన్ అనే అనిపిస్తుంది. హీ జస్ట్ టీచర్స్ మీ, జాగ్రత్తగా వేయి, రౌండ్గా వేయి అలా అని చెప్తూ ఉంటారు. ఇట్స్ జస్ట్ ఆల్ క్రియేటింగ్ మెమరీస్ అంతే, అంతకన్నా ఏం లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు కలిసి ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ తిన్నమే. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక చిన్న పని ఏమిటంటే, లాస్ట్ టైం మేము బయటికి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము. అప్పుడు సరదాగా అతన్ని అడిగాం అనమాట, బాబు మాకు మొక్కిస్తావా? బేసిక్గా అది కరివేపాకు మొక్క అనమాట. ఇస్తావా అంటే ఓకే మేడం ఇస్తాను అని చెప్పి ఇచ్చేసాడు ఫ్రీగా. సో వీ వేర్ సో హ్యాపీ. అది అప్పటి నుంచి కుండీ ఖాళీ లేదు నాటడానికి అని చెప్పి వీకెండ్ దాకా పోస్ట్పోన్ చేసాం అనమాట. సో ఫైనల్గా ఆ మొక్కని నాటడానికి టైం కుదిరింది. రీసెంట్గా ప్లాంట్స్ నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఎప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు మొక్కలు నాటాలి, నేను జాగ్రత్తగా చూసుకుంటానని ఫస్ట్ నా మీద నాకు నమ్మకం లేదు. బట్ ఐ సమ్హౌ థింక్ దట్ ఐ కెన్ రియలీ యాక్చువల్లీ మేనేజ్ ప్లాంట్స్ వెరీ వెల్. ఇంకా మిగిలిన ప్లాంట్స్కి అంతా వాటరింగ్ చేయడమే. స్లోగా ఒక్కొక్క మొక్క జాగ్రత్తగా ఫస్ట్ ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుని మిగిలింది కొనుక్కుందామని డిసైడ్ అయ్యాను అనమాట. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైం. ఇంకా యాక్చువల్గా పెసరట్టు చాలా హెవీగా ఉంది. మేము తినడమే 10:30 అట్లా తిన్నాం. సో ఇట్ వాజ్ వెరీ హెవీ. అండ్ ఆల్మోస్ట్ 2:30 అవుతుంటే
ఏం తిందాము అని డిసైడ్ అవుతుంటే వి థాట్ కొంచెం చేసుకుందాం అని అనుకున్నాం. బేసిక్గా నిమ్మకాయ పులిహోర. అదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తిన్నట్టుంటుంది. అందుకుని నిమ్మకాయ పులిహోర చేద్దామని అనుకున్నాను అనమాట. దానికి ఏముంది, అసలు చాలా సింప్లెస్ట్. ఎవరైనా బిగినర్స్ అసలు ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలంటే నిమ్మకాయ పులిహోరతో స్టార్ట్ చేయొచ్చు. మూకుట్లో కొంచెం నూనె వేసుకుని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం పల్లీలు వేసుకుని బాగా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. వీలైతే జీడిపప్పు కూడా వేసుకొని చాలా బాగుంటుంది లెమన్ రైస్లోకి. వేసుకుని కొంచెం బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. నేను ఇంగువ ప్రతి దాంట్లోకి వేస్తాను, ఎందుకంటే నేను వెజిటేరియన్ని, నేను బ్రాహ్మిన్ని. సో ప్రతి దాంట్లో ఇంగువ వేయడం ఒక అలవాటు అనమాట. సో ఇంగువ కూడా వేస్తాను నేను. అలాగే కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. లోపల అన్నం ఉడికించేసుకున్నాక ఈ అన్నాన్ని ఆ పులిహోర పోపులో కలిపేసుకోవడమే. బాగా కలుపుకున్నాక ఉప్పు వేసుకుని అయిపోయాక స్టవ్ కట్టేసి నిమ్మకాయ పిండుకోండి. ఎందుకంటే స్టవ్ మీద ఉన్నప్పుడు పిండితే చేదొస్తుందని మా అమ్మ చెప్పారు నాకు. సో నేను అప్పటి నుంచి ఎప్పుడు స్టవ్ కట్టేసే నిమ్మకాయ పిండుతాను. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్స్ ఫర్ బిగినర్స్. ఎవరైనా బ్యాచులర్స్ ఉంటే అసలు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్విక్కెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. హ్యాపీగా బాక్స్లో సర్దుకుని ఆఫీస్ తీసుకెళ్ళి, ఇఫ్ యూ వాంట్ టు యాడ్, లైక్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ ప్రోటీన్, యూ కెన్ యాడ్ సమ్ పన్నీర్, సోయా, జస్ట్ అలా సాటే చేసుకుని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీస్ అంటా నేను. ఫాస్ట్గా టైం లేని వాళ్ళు దీన్ని చేసుకుని బాక్స్లో సర్దేసుకుని ఆఫీస్కి, కాలేజీలకి వెళ్ళిపోవచ్చు. లంచ్ రెడీ అయిపోయింది. సో ఇంకా హ్యాపీగా కూర్చుని లంచ్ని ఎంజాయ్ చేస్తూ తినేయడమే. సండేని ఇలా సింపుల్గా ఇంట్లో స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం. బికాజ్ బయట ట్రాఫిక్, ఓ మై గాడ్, అసలు బయటికి వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. దానికన్నా హ్యాపీగా ఇంట్లో మనకి తోచినట్టు హ్యాపీగా ఉండాలనిపిస్తుంది నాకైతే. సో ఇలాంటి గుడ్ ఫుడ్, మంచి ఫ్యామిలీ టైం, కొంచెం మొక్కలతో ఎంజాయ్ చేయడం. దిస్ ఈజ్ మై సండే వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ స్పెండింగ్ టైమ్ విత్ అస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ సండే యాక్టివిటీ ఏంటో నాతో షేర్ చేయండి. And if you're new here, please subscribe to my channel. Your support means a lot to me and motivates me to create more videos like this. Thank you so much for watching this video. See you in my next vlog. Until then, take care. Bye.